అందరికీ హ్యాపీ దివాళీ. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. గెట్ రెడీ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో కరెంట్ లేదు, వస్తుంది పోతుంది. నా మూడు మొత్తం ఆఫ్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే తీయలేదు. సో ఇలా చిన్నగా సింపుల్గా రెడీ అయిపోయి కిందికి కొన్ని క్రాకర్స్ పట్టుకొని వెళ్ళాను. సాయంత్రం నుంచి కాలుస్తున్నారు. 2 times వెళ్ళారు మా వారి షాప్కి. 2 times కొన్ని క్రాకర్స్ తీసుకొస్తే అయిపోవచ్చాయి. 4 boxes అలా ఉంటే అవి ఇంట్లో పెట్టేశాను. మిగతావి కిందికి తీసుకెళ్ళి కాల్చేద్దామనేసి కిందికైతే వచ్చేసాను కదా. అండ్ మరి మీ దివాళీ ఎలా అయ్యింది? మీరు దివాళీని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్ చెప్పడం అసలు మర్చిపోకండి. మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా మా చిన్నోడు క్రాకర్స్ తెచ్చినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడో. ఒక్కటి కూడా కాల్చలేదు, మస్తు భయపడ్డాడు. మమ్మీ వద్దు మమ్మీ అంటున్నాడు నేను కాల్చినా కానీ. అలా ఉందన్నమాట మా చిన్నోడితో. అండ్ ఇక్కడ పక్కకు కూర్చున్న వాళ్ళైతే ఒకరు మా ఓనర్ ఆంటీ గారు, ఇంకొకరు కొత్తగా వచ్చిన రెంట్కి వచ్చిన వాళ్ళనమాట. అండ్ ఇంకా వాళ్ళు చూస్తుంటే సోహెల్కి నచ్చక సోహెల్ చెరొక కాకర పువ్వు ఒత్తి ఉంటుంది కదా, అదైతే ఇచ్చేసాడు. వాళ్ళిద్దరు కాల్చుకుంటూ ఉన్నారు. దివాళీ ఇలా అయిపోయిందనమాట. సో మరి మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూడండి ఇక్కడ మా సుమేర్ ఎక్స్ప్రెషన్స్ చూసారా? మేము ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి కాలుస్తుంటే వద్దు మమ్మీ చాలు మమ్మీ అంటున్నాడు. అది అనమాట. అండ్ చిన్నపిల్లలంటే అంతే కదా. సోహెల్ అయితే అసలు ఎప్పుడు భయపడలేదు. చిన్నప్పటి నుంచి వాడు కాకర పువ్వులు కాలుస్తూనే ఉంటాడు. ఇంకా సోమేర్కి వాడికి ఊహ తెలిసినాక ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా వాడైతే కాల్చలేదు. సో అలా ఉందన్నమాట. అండ్ మీకు మన షార్ట్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఇవాళ నోములు